హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది ప్రొజెక్టైల్ మోషన్లో ట్రాజెక్టరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనము ఈ మోడల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టైల్ మోషన్లో ఉన్నటువంటి ఈ ట్రాజెక్టరీకి ఆ తర్వాత మనం ఎప్పుడైతే ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, ఆ తర్వాత హారిజాంటల్ రేంజ్, వాటి గురించినటువంటి న్యూమరికల్స్ని, చాలా ఇంపార్టెంట్ రిపీట్ అవుతున్న న్యూమరికల్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. మొట్టమొదట ఆ టైటిల్ చూద్దాం. టైటిల్లో మనకి ఏముందంటే ఇక్కడ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అని చెప్పేసి ఉంది. ఇట్లా ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అంటే మొట్టమొదట ప్రొజెక్టైల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక ఇది మనము ఎర్త్కి అగెనెస్ట్ ఎర్త్ సర్ఫేస్కి అగెనెస్ట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు, ప్రొజెక్ట్ చేయటం అంటే కనుక మనము ఇట్లా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఇట్లా ఎర్త్ సర్ఫేస్తో కొంత యాంగిల్తో మనం ఇట్లా పైకి విసిరివేసామనుకోండి, దాన్నే మనం అనుకుంటామంటే ప్రొజెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇక్కడ మనము ఇది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పేసి అనుకోండి. ఈ ఎర్త్ సర్ఫేస్తో ఒక ఆబ్జెక్ట్ని మనము కొంత యాంగిల్తో ఇట్లా విసిరేసామనుకోండి. ఇట్లా యాంగిల్ విసిరేసినప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఎర్త్ గ్రావిటేషన్ వల్ల, ఇది మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ వల్ల ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఎర్త్ గ్రావిటేషన్ వల్ల ఏమవుతుంది? ఇది మళ్ళీ ఇట్లా కిందకు వచ్చేస్తుంది. ఇట్లా రావటాన్ని, ఇటువంటి మోషన్ని మనం అనుకుంటామంటే ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అనుకుంటాం. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండర్ ద గ్రావిటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రొజెక్టైల్ మోషన్. అటువంటి పాత్రనే మనం అనుకుంటామంటే ప్రొజెక్టైల్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మోషన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం? ఓ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది ఏ అనే పాత్ర నుంచి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఎక్కడి దాకా వచ్చింది అంటే కనుక బి దాకా వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ ఓఏబినే మనము ట్రాజెక్టరీ అని చెప్పేసి అనుకుంటాం. ఓఏబినే అనుకుంటాం. ఓఏబి ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాజెక్టరీ. సో ట్రాజెక్టరీ అంటే ఏంటి? ట్రాజెక్టరీ అంటే కనుక ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ని, ఒక ఆబ్జెక్ట్ని మనము ఎర్త్ సర్ఫేస్ నుంచి కొంత యాంగిల్తో ఇట్లా మనం బయటికి ప్రొజెక్ట్ చేసినప్పుడు, ఈ ఆబ్జెక్టు ఇక్కడ నుంచి ఇనీషియల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ పాయింట్ దాకా వచ్చినప్పుడు అది ట్రావెల్ చేసినటువంటి మొత్తం పాత్ని మనము ట్రాజెక్టరీ అని చెప్పేసి అనుకుంటాం. ప్రొజెక్టైల్ ఆఫ్ ఏ ట్రాజెక్టరీ అంటే కనుక ఏదైనా ఒక ఆబ్జెక్టు ఎర్త్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్లో అది ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అది మొత్తం ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని, ఆ పాత్నే మనము ట్రాజెక్టరీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? అండర్స్టూడ్ కదా వాట్ ఈజ్ మెన్ బై ట్రాజెక్టరీ? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ట్రాజెక్టరీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. దెన్ రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రొజెక్టైల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. ఈ ట్రాజెక్టరీకి ఒక ఈక్వేషన్ని ఎక్స్ప్రెస్ చేయండి, లేకపోతే డెరైవ్ చేయండి అని అడుగుతారు. లేకపోతే కనుక ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఈ మనం ఆబ్జెక్ట్ తీసుకొని అది మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ట్రాజెక్టరీలో ట్రావెల్ చేస్తుంటే ఆ పాత్నే మనము పారాబోలా అని చెప్పేసి అనుకుంటాం. పారాబోలా అంటే కనుక ఈ పారాబోలా అనేది ఇట్లా, దీన్ని మనము పారాబోలా అనుకుంటాం. ఇంకా ఎటువంటి మనం ఇట్లా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇది కూడా పారాబోలా కింద వస్తుంది. లేకపోతే కనుక ఇట్లా తీసుకుంటే కనుక ఇది కూడా పారాబోలా కింద వస్తుంది. ఆ తర్వాత మిగిలినవి ఇంకా ఇట్లా తీసుకుంటే ఇది కూడా పారాబోలా కింద వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకుందాం, ఇది కూడా పారాబోలా కింద వస్తుంది. సో మనకి ఈ పాత్ర ఇట్లా ఈ పాత్ కానీ ఇట్లా ఏ పాత్ వచ్చినా సరే మనము దాన్ని పారాబోలా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా అని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. పారాబోలా అంటే మనము విజువల్గా చూసినంత మాత్రాన అది పారాబోలా అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేము. మరి దానికి ఏం చేయాలి? ఒక సైంటిఫిక్గా మనం ఒక ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేయాలి. పారాబోలాకి జనరల్గా మనకు ఉండేటువంటి ఫార్ములా ఏంటి? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bx స్క్వేర్
అని కనుక ఒక ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేయగలిగితే దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఆ పాత్ అనేది ఒక పారాబోలా అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇక్కడ ట్రాజెక్టరీ ఇట్లా ప్రొజెక్ట్ చేసినటువంటి ఆబ్జెక్టు ఇట్లా ఈ పాత్లో ట్రావెల్ చేసుకుంటూ ఇట్లా వస్తున్నప్పుడు ఇది పారాబోలా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనం దీని నుంచి ఒక ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ను ఏ ఫామ్లో రావాలి, y = ax + bx² అనే ఫామ్లో రావాలి. a అండ్ b ఏమో కాన్స్టెంట్స్. సో మనకు ఆ విధంగా మనం కనుక ఎక్స్ప్రెషన్ తీసుకురాగలిగితే దాన్నే మనం ఏమంటామంటే దట్ ఈక్వేషన్ ఈజ్ ద పారాబోలా. అల్టిమేట్గా మనం ఏమని చెప్పొచ్చు, ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా అని చెప్పేసి చెప్పొచ్చు. అది ఎలాగన్నది మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదట ఈ ఆబ్జెక్టు ఎలా మోషన్లో ఉంది అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచేసి ఇక్కడ O అనే పాయింట్ దగ్గర నుంచి ఇట్లా ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి జనరల్గా నోలెడ్ స్టేక్ అది ఇటువైపు ఏమో x యాక్సిస్లో ఉందనుకుందాం, ఆ తర్వాత ఇటువైపు ఏమో మనము దీన్ని y యాక్సిస్ అని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అంటే కనుక ఇనీషియల్ వెలాసిటీ u అనేటువంటి ఇనీషియల్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఒక ఆబ్జెక్ట్ కనుక మనము ఏ ప్లేన్లో తీసుకున్నది, ఇక్కడ దీన్ని మనము మొత్తం ఒక ప్లేన్లో ఇమాజిన్ చేస్తున్నాం. అంటే ఒక ప్లేన్ అంటే ఏంటి, అది x యాక్సిస్లో మనం దాని మోషన్ని డిస్క్రైబ్ చేస్తాం, ఆ తర్వాత y యాక్సిస్లో కూడా దాని మోషన్ని డిస్క్రైబ్ చేస్తాం. అప్పుడు దీనికి ఇక్కడ సర్టెన్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంది, ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఇట్లా మనకి ఆబ్జెక్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇట్లా x యాక్సిస్ మీద ఉండేదాన్నేమో హారిజాంటల్ కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని మనం ux = u cos θ అని చెప్పేసి అనుకుంటాం. ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కనుక x యాక్సిస్ y యాక్సిస్ ప్లేన్లో తీసుకున్నప్పుడు అది O అనే ఆరిజిన్ నుంచి ట్రావెల్ చేస్తూ ఏదైనా సరే ఒక P పాయింట్కి రీచ్ అయితే కనుక అది x యాక్సిస్తో ఒక θ యాంగిల్ ట్రావెల్ చేస్తుంటే ఈ ఆబ్జెక్ట్ కనుక u అనేటువంటి వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంటే అప్పుడు ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇక్కడ యూకి మనం రెండు కాంపోనెంట్స్ తీసుకుంటాం. ఇట్లా ట్రావెల్ చేసినటువంటి ఆబ్జెక్ట్కి రెండు కాంపోనెంట్స్, x యాక్సిస్లో కాంపోనెంట్ తీసుకుంటాం, దాన్ని ux = u cos θ అని చెప్పేసి అనుకుంటాం. x యాక్సిస్లో కాంపోనెంట్ని ux = u cos θ. మరి ఇట్లా ఉంటే కనుక దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని ఏమనుకుంటాం మనం, వర్టికల్ కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు u బేస్గా తీసుకుంటాం కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ అంటే కనుక y యాక్సిస్. అప్పుడు uy = ఏమవుతుంది, u sin θ అవుతుంది. ఓకేనా. సో ux = u cos θ హారిజాంటల్ కాంపోనెంట్, uy = u sin θ అదేమో వర్టికల్ కాంపోనెంట్. అండ్ సో అదే మనం ఇక్కడ కూడా రాసుకుందాం. సో ఇక్కడ x యాక్సిస్ మీద మనకి ఏం కాంపోనెంట్ ఉంటుంది అంటే కనుక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది. మరి y యాక్సిస్ మీద ఏ కాంపోనెంట్ ఉంటుంది అంటే కనుక uy = u sin θ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుంది. దీన్నే మనం అనుకుంటాం మనం uy = u sin θ అనేది దీన్నేమనుకుంటాం మనం వర్టికల్ కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్రొజెక్టైల్ యొక్క మనము ఈ మోషన్ని మొత్తం డిస్కస్ చేస్తే అక్కడ ఏమవుతున్నాయి అంటే కనుక మనం రెండు యాక్సిస్లో తీసుకోవచ్చు. దీన్ని రెండు యాక్సిస్లో తీసుకుంటే అప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. x యాక్సిస్లో ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏమో y యాక్సిస్లో ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం x యాక్సిస్లో తీసుకుందాం. x యాక్సిస్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఈక్వేషను ఎలా ఉంటుంది అంటే కనుక ux = u cos θ అని చెప్పేసి మనం తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఈ x యాక్సిస్ మీద మొత్తం అంతా కూడా యాక్సిలరేషను ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక x యాక్సిస్ మీద మనకి యాక్సిలరేషన్ అనేది మార్పు ఏమి ఉండదు. ఎందుకని, ఇక్కడ మనము తీసుకున్నటువంటి ఇనీషియల్ వెలాసిటీ ఎంత అవుతుందో ఆ తర్వాత ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ కూడా ux ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇనీషియల్ వెలాసిటీ అంతే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా మొత్తం వెలాసిటీ అంతా కూడా ఇటు మొత్తం కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లా ఆబ్జెక్ట్ దీన్ని vx అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఫైనల్ వెలాసిటీ అయినా ఇనీషియల్ వెలాసిటీ అయినా ఒకటే వస్తుంది, ఎందుకంటే దాని ఇనీషియల్ వెలాసిటీలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి. అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఎట్లా పనిచేస్తుంటుంది, గ్రౌండ్ వైపు అది డౌన్వర్డ్స్
గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ని డౌన్వర్డ్స్ కింద మనం ఇలా తీసుకుంటాం. సో ఇక్కడికి మనకి ఈ విధంగా ఉన్న తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఎక్స్ యాక్సిస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ యాక్సిస్ని డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఈ యాక్సలరేషన్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్లో ఎంత ఉంటుంది, యాక్సలరేషన్ దాని వెలాసిటీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది అన్ని చోట్ల కూడా యూఎక్స్ ఉంటుంది. అంటే ఏంటి, దాని ఇనీషియల్ వెలాసిటీ అనేది అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫైనల్ వెలాసిటీ కూడా ఏమవుతుంది, ఇనీషియల్ వెలాసిటీ కిందే కన్సిడర్ చేస్తాం. ఎందుకని, దాని వెలాసిటీలో మార్పు ఏం లేదు కాబట్టి. అందువల్ల వెలాసిటీలో మార్పు లేకపోతే దాని యాక్సలరేషన్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో అప్పుడు ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటాం అంటే కనుక ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఏదో ఒక పాయింట్ దగ్గర, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇది ఎంతవరకు ట్రావెల్ చేసిందో మనం ఇప్పుడు ఇమాజిన్ చేద్దాం. ఇక్కడ ఇది ఈ పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర అప్పుడు టీ టైం దగ్గర ఇక్కడ మొత్తం అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతో మనం ఇప్పుడు మెజర్ చేద్దాం. సో ఇక్కడ మనము ఈ పాయింట్ వరకు ఎక్స్ యాక్సిస్ పరంగా తీసుకుంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఎక్స్ అనుకోండి. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఆ తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ అని చెప్పేసి అనుకోండి. ఇక్కడ మనం ఏమైందంటే ఇక్కడ టీని ఎలిమినేట్ చేసేయటం. సో ఓకే, అంతవరకు అట్లా పెట్టండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్లో యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా వచ్చింది. ఇక్కడ యాక్సిలరేషన్లో మార్పు ఏమి ఉండదు కాబట్టి యాక్సిలరేషన్ 0 తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామంటే కనుక ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో తీసుకుందాం. ఒక పర్టికులర్ పాయింట్లో పాయింట్ ఆఫ్ టైంలో టీ టైంలో ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని తీసుకుందాం. ఓకే, అప్పుడు మనకి అక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. అప్పుడు మనకి టీ ఏమో ఇక్కడ టైం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనము ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే కనుక ఎస్ బదులుగా ఏం రాసుకోవాలి, ఎక్స్ రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, యూఎక్స్ రాసుకోవచ్చు. అదెంత అవుతుంది, యూ కాస్ థీటా అవుతుంది. ఆ తర్వాత టీ బదులుకి ఎంత రాసుకోవాలి, టీ తీసుకుందాం. ప్లస్ ఈ మొత్తం 0 అవుతుంది. ఎందుకో చూడండి, ఇక్కడ 1/2 తీసుకున్న తర్వాత ఏ వాల్యూ ఎంత ఉంది, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత టీ స్క్వేర్ అనేది మొత్తం. సో ఈ మొత్తం సెగ్మెంట్ 0 ఉంది కాబట్టి ఈ మొత్తం 0 అయిపోతుంది. అల్టిమేట్గా మనకి వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఇక్కడ రాద్దాం ఎక్స్ప్రెషన్ని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి యూ కాస్ థీటా ఇంటూ టీ, యూ కాస్ థీటా ఇంటూ టీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి టీ గురించి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ బై యూ కాస్ థీటా, ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా ఉంచండి. ఓకేనా, టీకి మనకు ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఏంటా ఎక్స్ప్రెషను, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు తీసుకుంటాం. ఇప్పటివరకు మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇదే కనుక ఇదే టీ దగ్గర ఇది ఎంత దూరం ట్రావెల్ చేసిందో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డిస్టెన్స్ వరకు మనం ఎంత అనుకోవచ్చు, వై అనుకోవచ్చు కదా. అయితే ఈ టీ పాయింట్ ఇక్కడ ప్రొజెక్టైల్ అనేది ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర ఇది ఈ వర్టికల్గా ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటే కనుక మనం దాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వై యాక్సిస్ మీద మనం తీసుకుందాం. వై యాక్సిస్ మీద మనం తీసుకున్నప్పుడు వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక మొట్టమొదట ఇనీషియల్ ఇక్కడ యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యూవై వర్టికల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది, యూవై ఇనీషియల్ వెలాసిటీ యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా వర్టికల్ కాంపోనెంట్. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు గ్రావిటేషన్ ఎప్పుడు కూడా ఎటువైపు పనిచేస్తూ ఉంటుంది, డౌన్వర్డ్స్ పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఏమవుతుంది, యాక్సలరేషన్ ఇన్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు కన్సిడర్ మైనస్. ఎందుకని, గ్రావిటేషన్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల యాక్సలరేషన్ని మనం ఏం చేస్తామంటే మైనస్ కింద తీసుకుంటాం. ఇక్కడ దీని వెలాసిటీ మారిపోతూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఇక్కడికి వచ్చేప్పటికి వెలాసిటీ కొంచెం తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దీని వెలాసిటీ ఎంత అవుతుంది, ఇక్కడ వెలాసిటీ vy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి చుట్టుకల్లా వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అది కన్సిడర్ చేద్దాం తర్వాత. ఇప్పుడు చూడండి, మొట్టమొదట గ్రావిటేషన్ మనం ఎలా తీసుకోవాలి, ఇట్లా వర్టికల్ కాంపోనెంట్లో తీసుకున్నప్పుడు వర్టికల్ కాంపోనెంట్లో ఎప్పుడు కూడా గ్రావిటేషన్ మైనస్లో తీసుకోవాలి. అందువల్ల మనం ఏం చేస్తాం, ఏవై ఈజ్ ఈక్వల్ టు -g అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం ఇలా ఏం తీసుకోవాలి, ఎస్ తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అది అంటే కనుక వై డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై అవుతుంది.
అయిపోతుంది. ఇక్కడ ఈ మొత్తాన్ని కలిపేసి మనం ఒక ఈక్వేషన్ని తీసుకుందాం. ఏ ఈక్వేషన్ వస్తుందంటే కనుక మళ్ళీ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అనేటువంటి ఈక్వేషన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఈక్వేషన్ని మనం ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి, s బదులుగా మనం ఏం రాసుకోవాలి? s బదులుగా y రాసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు u బదులుగా ఏం రాసుకోవాలి? uy అంటే u sin θ, u sin θ ఇంటూ టీ బదులుగా ఎంత రాసుకుందాం? టీ బదులు ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది? x బై యూ కాస్ తీటా. సో x బై యూ కాస్ తీటా, ఆ తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉంది? ఆ తర్వాత ప్లస్ సైన్ తీసుకుందాం. ప్లస్ ఇంటూ హాఫ్, ఆ తర్వాత ఏ బదులుగా మనం ఎంత తీసుకోవాలి? మైనస్ జీ ఇంటూ మైనస్ జీ. ఆ తర్వాత టీ బదులుగా ఎంత రాసుకోవాలి? ఎక్స్ బై యూ కాస్ తీటా హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకేనా? సో ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తాం? స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయని చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ u, ఆ తర్వాత ఇక్కడ u క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి మిగిలినటువంటి వేరియబుల్స్ చూడండి, అక్కడ ఏం మిగిలినాయి అంటే కనుక సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు కదా, ఇంటూ ఎక్స్. ఓకే, మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది. అప్పుడు మనం ఇంకేమైనా రాసుకోవచ్చు? మైనస్ జీ, ఈ ఎక్స్ బై యూ కాస్ జీ బై 2 ఉంది, సో జీ బై 2. ఆ తర్వాత ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఎక్స్ బై యూ కాస్ తీటా హోల్ స్క్వేర్ కదా, అందులో మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా అని చెప్పేసి రాసుకోవచ్చు. దీని అల్టిమేట్గా మనం ఎలా రాసుకోవచ్చు? y ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అంటే కనుక ట్యాన్ తీటా ఇంటూ ఎక్స్. ఆ తర్వాత మైనస్ ఈ ఎక్స్ స్క్వేర్ని పక్కన ప్లేస్ చేసి ఎందుకో చూద్దాం. ఇప్పుడే ఈ మొత్తం వేరియబుల్స్ మొత్తాన్ని ఇటు తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? జీ బై 2 యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏమని రాసుకోవచ్చు మనం? ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇప్పుడు అల్టిమేట్గా మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఈ ట్యాన్ తీటా ఇంటూ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ బై 2 ఇంటూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ మొత్తం మొదలుగా మనం ఈ ట్యాన్ తీటాని మనం ఏమని రాసుకోవచ్చు అంటే కనుక లెట్స్ టేక్ ఒక కంపారిజన్. ఇక్కడ తీటా అనేది కాన్స్టెంట్. ఓకే, అందువల్ల ఏమవుతుంది? దాని మొత్తాన్ని కూడా ఏఎక్స్ అనుకుందాం. ఆ తర్వాత మైనస్, ఆ తర్వాత ఈ మొత్తాన్ని మనం ఏం తీసుకుందాం? కాన్స్టెంట్గా తీసుకుందాం. జీ అనేది కాన్స్టెంట్, యూ అనేది కాన్స్టెంట్, ఇనీషియల్ వెలాసిటీ కాన్స్టెంట్, తీటా ఆల్సో కాన్స్టెంట్. సో ఈ మొత్తం కలిసేసి మనకి కాన్స్టెంట్ కింద వస్తాయి. అప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు? బి అని చెప్పేసి రాసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే ఎక్స్ప్రెషన్ వచ్చింది. వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి అల్టిమేట్గా ఏం ఫార్ములా వచ్చింది? y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ అనేటువంటి ఫామ్ వచ్చింది. ఇది దేనికి ఫార్ములా? ఇది పారాబోలిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంటే మనకు ఉన్నటువంటి ఈక్వేషను అది ఒక పారాబోలిక్ ఈక్వేషన్ అని చెప్పేసి మనకి దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఏం ప్రూవ్ చేయొచ్చు? ప్రొజెక్టైల్ ఆఫ్ ఏ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ లేదా ప్రొజెక్టైల్ మోషన్స్ ట్రాజెక్టరీ ఈజ్ ఏ పారాబోలా అని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఏదంటే వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ అ ట్రాజెక్టరీ అని చెప్పేసి అంటే కనుక వాట్ ఇస్ ఈక్వేషన్, నాట్ ఫార్ములా, ఈక్వేషన్. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ అ ట్రాజెక్టరీ అంటే కనుక వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్యాన్ తీటా మైనస్ యూ స్క్వేర్ బై 2 స్క్వేర్ టు యూ స్క్వేర్ బై మైనస్ జీ బై 2 యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఈ ఫార్ములాని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము దీని మీద బేస్ అయినటువంటి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నటువంటి 3 వాల్యూస్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత హెచ్ మ్యాక్సిమం, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఆ తర్వాత హారిజాంటల్ రేంజ్, ఆ తర్వాత ఈ ట్రాజెక్టరీ ఈక్వేషన్ మీద బేస్ అయినటువంటి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కొన్ని మోడల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం అన్న. A body is projected with an angle theta. The maximum height reached is h.
ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు అది హెచ్ మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది. ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ 4 seconds. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ 4 seconds. G value given and you are asked to find out H వాల్యూ ఎంత అన్నది చూద్దాం. ఇప్పుడు మొట్టమొదట మనకి ఇచ్చినటువంటి డేటా చూద్దాం. ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంది అక్కడ అంటే కనుక టైమ్ ఆఫ్ ఫ్లైట్ T ఈజ్ ఈక్వల్ టు మనకి 4 seconds ఉంది. సో మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఏంటి? T ఈజ్ ఈక్వల్ టు 2u sin theta by g. సో ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా. ఇక్కడ మనకి ఉన్నటువంటి వాల్యూస్ని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మనం హెచ్ మ్యాక్సిమం కనుక్కోవాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏముంది? u² sin² θ by 2g అనేది మనకి ఈ ఫార్ములా. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ చూడండి. ఇక్కడ రెండింటిలో కామన్గా ఉన్నట్టు ఏంటంటే u sin θ అనేది మనకి కామన్గా ఉంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే u² sin² θ by 2g. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ u sin θని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం? టీ వాల్యూ మనకి ఇచ్చారు. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 4 ఈజ్ ఈక్వల్ టు ఆ తర్వాత మళ్ళీ మనకి 2 అంతే ఉంచండి. u sin θలో మనకి డేటా తెలియదు, అందువల్ల దాన్ని అలాగే ఉంచేసి బై g వాల్యూ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కనుక క్యాన్సిలేషన్ తీసుకుంటే ఇక్కడ 2 అనేది 2తో క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత u sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20 అవుతుంది. సో 2 × 10 10. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో u sin θని అప్లై చేద్దాం. u sin θ u² sin² θ ఉందంటే దాని మొత్తము u sin θ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా బై 2g. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి u sin θ బదులుగా వచ్చినట్టు వాల్యూ ఎంత? 20² బై 2 × g వాల్యూ ఎంత? మనకి ఆల్రెడీ డేటాలో ఇచ్చారు 10. సో ఇక్కడ ఏంటంటే 20 × 20 బై 2 × 10 అంటే కనుక 20. ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన మనకి ఎంత ఉంటుంది? 20 హైట్ కదా, అందువల్ల అది మీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ మనకి బి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏంటవి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ T ఈజ్ ఈక్వల్ టు 2u sin θ by g. ఆ తర్వాత హెచ్ మ్యాక్సిమం u² sin² θ by 2g. ఈ రెండు వాల్యూస్ ఖచ్చితంగా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఈ న్యూమరికల్ చేయటం అనేది ఈజీ అవుతుంది. ఓకేనా? ఇంకో న్యూమరికల్ చూద్దాం నాన్న. సో ఇక్కడ చూడండి, ద హారిజాంటల్ రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఆర్ ఈక్వల్. అక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటది? మ్యాక్సిమం హైట్ ఆ తర్వాత హారిజాంటల్ రేంజ్ అనేవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనము ఒక ఆబ్జెక్ట్ని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం అన్నది మనం కనుక్కోవాలి. సో దానికోసం మొట్టమొదట మనకి ఇచ్చినటువంటి డేటాని చూద్దాం. దాంట్లో మొట్టమొదటి ఏం చేశారు అండ్ హారిజాంటల్ రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏముంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు u² sin 2θ by g అనేటువంటి ఫార్ములా మనకి ఇది దేనికి? హారిజాంటల్ రేంజ్కి. ఆ తర్వాత మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఉంది h ఈజ్ ఈక్వల్ టు u² sin² θ by 2g అనేటువంటి ఫార్ములా మనకు ఉంది. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని కూడా మనం ఈక్వల్ చేద్దాం. అప్పుడు ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది? u² sin 2θ by g ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనకి ఏమొస్తుంది? ఇంకా u² sin² θ by 2g. సో దీంట్లో మనకి పాసిబుల్ క్యాన్సిలేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ u² క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ g ఆ తర్వాత ఇక్కడ g క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి sin 2θని మనం ఏమని రాయొచ్చు? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు 2 sin θ cos θ అని రాసుకోవచ్చు. ఇది మనకి ట్రిగ్నామెట్రికల్ ఫార్ములా అది. ఆ తర్వాత ఇక్కడ sin² θ బై ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ sin² θ బై 2 ఉందన్నమాట. ఇక్కడ sin θ ఇక్కడ ఒక sin θ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనకి ఏం మిగులుతుంది?
ఇక్కడేమో 2 cos θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై 2 అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ 2 ఇటు పంపిద్దాం. అప్పుడేమొస్తుంది, ఇక్కడ 2 ఇటు వస్తే కనుక 4 cos θ ఈజ్ ఈక్వల్ టు sin θ అవుతుంది. సో ఆ తర్వాత cos θని అవతల పంపిద్దాం. అప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, sin θ బై cos θ. sin θ బై cos θ అవుతుంది. దీన్నే మనం అనుకుంటాం 4 ఈజ్ ఈక్వల్ టు tan θ అని చెప్పేసి అనుకుందాం. దాన్ని మనము tan θ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి θ ఎక్స్ప్రెస్ θ అడిగారు కాబట్టి ఇక్కడ tan అటు పంపిద్దాం. అప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4 అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4 మనకి ఆప్షన్ బి వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఇవి. ఈ ఫార్ములాస్ని మీరు బాగా మెమరైజ్ చేయాలి. ఓకేనా, మనము ఇంకో న్యూమరికల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ మ్యాక్సిమం రేంజ్ with an initial velocity of 20 meters per second. If g is equal to 10 meters per second square, find the range of the missile. ఇక్కడ మొట్టమొదట మనం ఏం కనుక్కోమన్నారు, రేంజ్ కనుక్కోమన్నారు. సో రేంజ్కి ఫార్ములా రాయండి. r is equal to u square sin 2 theta by g. ఆ తర్వాత మనకి ఇంకా ఏం డేటా ఇచ్చారంటే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ యూ ఇచ్చారు. యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 20 మీటర్ పర్ సెకండ్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. ఇంకా ఏమి ఇచ్చారు, జీ కూడా ఇచ్చారు. జీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ మనకి ఇంకా తీటా కావాలి రేంజ్ కనుక్కోవాలంటే. మరి ఎలా వస్తుంది అంటే కనుక మనకి స్టేట్మెంట్లో మనకి ఇచ్చినటువంటి న్యూమరికల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటది, ద రేంజ్ మ్యాక్సిమం రేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి 45 డిగ్రీస్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, సో మ్యాక్సిమం రేంజ్ అంటే అప్పుడు మనం తీటా ఎంత అనుకోవాలి, 45 డిగ్రీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం రేంజ్కి ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్తో మనము ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తే అది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది అంటే కనుక తీటా కనుక 45 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఆ యాంగిల్ ఆబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. దాన్ని మనం మ్యాక్సిమం రేంజ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మనకు వచ్చేటప్పుడు అప్పుడు తీటాని మనకి ఇవ్వలేదు. మనము దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే కనుక తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు మనకి డేటా మొత్తం వచ్చేసింది, దాన్ని సపరేట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ వాల్యూ ఎంత ఉంది, 20 స్క్వేర్ యూ స్క్వేర్ కదా, సైన్ 2 ఇంటూ తీటా వాల్యూ ఎంత 45 బై జీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 10 ఇచ్చారు. సో ఇక్కడ మనము 20 ఇంటూ సైన్ 2 సైన్ 90 బై మనం తీసుకుందాం 10. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఎంత వస్తాయి అంటే కనుక ఇక్కడ 10 2 టైమ్స్ వెళ్తుంది, 20 ఇంటూ 2 అంటే కనుక 40 మిగులుతుంది. సైన్ 90 అంటే 1. సో అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది, 40 మీటర్స్ వస్తుంది ఇది. ఓకేనా, సో మనకి ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఇది మనకి ఏ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి తీసుకుంటే కనుక ఇక్కడ ఎప్పుడైతే మనము మ్యాక్సిమం రేంజ్ అనుకుంటామో అప్పుడు తీటాని మనం ఎంత తీసుకోవాలి, 45 డిగ్రీస్ అనేది మనకి మైండ్లో గుర్తుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సో మనము ఇంకో న్యూమరికల్ చూద్దానైనా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఈ మోడల్ మీద చాలా ఫ్రీక్వెంట్గా జేఈలో నీట్లో కూడా క్వశ్చన్ వస్తుంది. ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 9x స్క్వేర్. ఇఫ్ ఇట్ వర్ లాంచ్డ్ ఎట్ అన్ యాంగిల్ θ డిగ్రీ
విత్ స్పీడ్ v0. సో దెన్ అప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనం డెరైవ్ చేయాలి. మనకేమి ఇచ్చారు? ద ట్రాజెక్టరీ ఇచ్చారు. ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఎంత ఇచ్చారు అది అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 9x² అని ఇచ్చారు. ఇది ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. మనం దీనికి ఫార్ములా తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ x మైనస్ ఇక్కడ మనకి ఈ 9x² బదులుగా మనం ఇంకేం వస్తుంది gx² బై 2u² cos² θ అనేటువంటి ఫార్ములా మనకి ఇదేంటి ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. ఏంటి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ x మైనస్ gx² బై 2u² cos² θ. ఇక్కడ మనకి ఇంకా డేటా ఏమి ఇచ్చారు అంటే కనుక ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు θ0 అన్నారు. ఆ తర్వాత మనకి వెలాసిటీ ఏమో స్పీడ్ ఏమో అక్కడ మనకి u బదులుగా v0 అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి అంటే కనుక ఇక్కడ చూడండి 2x tan θx. అందువల్ల మనము tan θ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి రాయొచ్చు కదా. tan θ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. ఆ తర్వాత మనకి 9x² అనేది దేనికి ఈక్వల్గా ఉంది g/2u² cos² θ x² ఉంది కదా. అందువల్ల మనము ఇంకా కంఫర్టబుల్గా మనకి ఈజీగా రావడం కోసం ఇక్కడ x²ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. డిఫరెన్స్ ఏమి ఉండదు, మల్టిప్లికేషన్కి అదే వస్తుంది. సో ఈ మొత్తం సెగ్మెంట్ వాల్యూ ఎంత అవుతుంది g/2 θ బదులుగా మనం రాసుకోవాలి θ0 రాసుకుందాం. ఓకేనా. ఆ తర్వాత 2u² బదులుగా ఏం రాసుకుందాం అంటే కనుక v0 రాసుకుందాం. v0² cos² θ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక ఆ వాల్యూ ఎంత ఉంది 9కి ఈక్వల్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మనం ఏం లేదు, మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ అది ఒక ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. దానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఉంది కదా ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఫార్ములా. ఆ ఫార్ములాకి మనం కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు మనకి వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి tan θని మనము ఎలా రాసుకోవచ్చు అంటే కనుక tan θ0 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2/1 అని కూడా రాసుకోవచ్చు కదా. అట్లా రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఒక ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇక్కడ ఈ యాంగిల్ ఏమో θ0 అనుకోండి. సో tan అంటే కనుక ఆపోజిట్ బై అడ్జాసెంట్. ఓకే. ఆ తర్వాత మరి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ దీస్ టూ సైడ్స్. అప్పుడేమవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడేమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2² ప్లస్ 1² మొత్తం ఎంత అవుతున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 5. అండ్ సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వస్తుంది. ఓకేనా. సో మనకి ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి sin θ వాల్యూ రాసుకుందాం. sin θ0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది sin θ అంటే కనుక మనం రాసుకుంటాం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అప్పుడు 2/√5 అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత cos θ0 ఎంత అవుతుంది అంటే కనుక అదేమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అండ్ సో అప్పుడు మనకి 1/√5 అని వస్తుంది. ఓకేనా. దీన్ని ఇంకేటా రాసుకోవచ్చు θ0 θ0 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు కదా. సైన్ ఇన్వర్స్ 2/√5 అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకెట్లా రాసుకోవచ్చు మనం θ0 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫార్ములా ఎక్స్ప్రెస్ చేస్తే కాస్ ఇన్వర్స్ 1/√5 వస్తుంది. ఓకేనా. ఇంతవరకు మనం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ θ0 వాల్యూ సైన్లోను కాసులో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకేం కనుక్కోవాలి θ0 కనుక్కున్న తర్వాత వెలాసిటీ కనుక్కుందాం. సో దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు g/2v0² ఇంటూ cos² θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది వాల్యూ 9 ఉంది. g వాల్యూ ఎంత ఇక్కడ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. g అంటే మనకి ఎంత తీసుకోమని కన్సిడర్ చేశారు 10. అండ్ సో 10/2 సో g వాల్యూ ఎంత రాసాం 10 ఆల్రెడీ మనకి 2 ఉంది. సో 2 ఇంటూ v0² మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి v0² అలా రాసుకుందాం. ఇక్కడ cos θ వాల్యూ మనకి ఎంత వచ్చింది cos θ0 వాల్యూ ఎంత వచ్చింది 1/√5. సో ఇక్కడ 1/√5 అని హోల్ స్క్వేర్ రాద్దాం, ఎందుకంటే cos² θ కదా ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ ఉందంటే కనుక
2 5 సో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 5 ఇంకా మిగిలింది ఏంటి 5 బై ఇక్కడ V0² ఇక్కడ 1/√5 అంటే 5 ఏమవుతుంది ఇది రెసిప్రోకల్ కాబట్టి ఇది పూర్తిగా న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ మన టార్గెట్ V0² ఫైండ్ చేయటం. అందువల్ల ఏం చేస్తారు అంటే కనుక ఈ V0² అడ్డు పంపించండి, 9 ఏమో ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది 25/9 ఈజ్ ఈక్వల్ టు V0² అవుతుంది. ఇక్కడ కనుక మళ్ళీ మనం ఏం చేద్దాం V0²ని మన రూట్ తీసుకుందాం. అప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √25/9. సో 25/9 అంటే మనకి 5² వస్తుంది కదా. అందువల్ల 2ని 3 క్యాన్సిల్ చేస్తే మనకి అల్టిమేట్గా ఎంత మిగులుతుంది 5/3 అనేది మిగులుతుంది. సో ఇక్కడ V0 వాల్యూ మనకి ఎంత వస్తుంది V0 ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ఈ రెండు వాల్యూస్ మనకి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మొట్టమొదట సైన్ తీటా వాల్యూ ఎక్కడ ఉంటుంది 2/√5 ఉంది. ఇక్కడ 2/√5 లేదు. ఇక్కడ సైన్కి వాల్యూ లేదు. సో కాస్ తీటా వాల్యూ తీసుకుందాం. కాస్ తీటా మనకి ఎంత వస్తుంది 1/√5 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. కాస్ ఇన్వర్స్ 1/√5. ఆ తర్వాత ఇక్కడ మనకి కాస్ తీటా వాల్యూ 1/√5 వస్తుంది. కాస్ ఇన్వర్స్ 1/√5. దాంతోపాటుగా మనకి V0 వాల్యూ ఎంత వస్తుంది 5/3 వస్తుంది. సో మనము సి ఆప్షన్ని మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఇది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్, సింపుల్ మనకి న్యూమరికల్ ఇది. దీంట్లో మనము ఇక్కడ ఏంటంటే మనకి ఒక చాలా సింపుల్ దాంట్లో మనం మొట్టమొదట మనము ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ట్యాన్ థీటాని పెట్టేసి ఇట్లా ట్రయాంగిల్ రాయటం అనేది మనకి ఒక చిన్న ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ తర్వాత మనం కంపేర్ చేసుకుంటే మనకి ఈ న్యూమరికల్ అనేది వస్తుంది. ఓకేనా. So I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.